ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రజలకు ఇంటి దగ్గర నుంచే ప్రభుత్వ సేవలు అందించేందుకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వాట్సాప్ ద్వారానే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇకపై సర్టిఫికేట్లు, రేషన్ సేవలు, పెన్షన్ వివరాలు, బిల్లులు, ఫిర్యాదులు, దరఖాస్తులు, భూమి రికార్డులు, ప్రభుత్వ పథకాల సమాచారం వంటి అన్ని సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా మొబైల్లోనే సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 1035 సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 54 లక్షల మంది ప్రజలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా 1.78 కోట్ల సేవలు పొందారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 8 కంపెనీలకు భూములు కేటాయించగా జూలై నాటికి మొదటి దశ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. భద్రత కోసం సీసీటీవీలు, శాటిలైట్ టెక్లు, నేర నియంత్రణ, వాహన దొంగతనాలు, మిస్సింగ్ కేసుల ట్రేసింగ్ కోసం మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అగ్ని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులపై వెంటనే స్పందించేందుకు శాటిలైట్ డేటాను ఆర్టీజీతో అనుసంధానం చేయనున్నారు. మొత్తంగా టెక్నాలజీతో ఏపీ ప్రజలకు వేగంగా, సులభంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.